నల్గొండ పట్టణ కేంద్రంలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డోరేపల్లి గ్రామంలో మై ఇండియా మై ఓట్ అనే నినాదంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామ ప్రజలందరికీ ఓటుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు నర్సింగ్ కోటయ్య మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి పౌరుడికి ఓటు ఆయుధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గారు బక్కాయల్లమ్మ గారు అదేవిధంగా దోరపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా శుభోదయం. ఈరోజు ముఖ్యంగా 16వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ 16వ నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే ప్రజాస్వామ్య విజయవంతానికి పునాది ఓటు హక్కు. మన భారతదేశంలో చూసినట్టయితే ప్రాచీన భారతదేశం నుంచి కూడా చోళుల గ్రామ పరిపాలన దగ్గర నుంచి కూడా మన ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ముఖ్యంగా ఓన్లీ స్థానిక ప్రజలు ఉంటేనే, స్థానిక ప్రతినిధులు ఉంటేనే ఏదైనా అభివృద్ధి అవుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి స్థానికంగా ఉన్నటువంటి ఒక గ్రామాన్ని డెవలప్ చేయలేడు. కాబట్టి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మరి పద్ధతి ఏంటంటే స్థానిక సమస్యలు స్థానిక ప్రజలకే తెలుస్తాయనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని 3 అంచెల వ్యవస్థలో కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పార్లమెంటరీ వ్యవస్థ ఈరోజు దిగ్విజయంగా ఎటువంటి సైనిక నియంతృత్వానికి గురి కాకుండా మనం ఈ విధంగా ప్రజాస్వామ్యం విజయవంతమైందంటే ఓన్లీ మనం వేసే ఓటు హక్కు మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు 16వ నేషనల్ ఓటర్స్ డేని మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మై ఇండియా మై ఓటు అనే థీమ్ తోటి ఈరోజు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్ ప్రకారం మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడడం జరిగింది. 320 ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరునికి ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరునికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ముఖ్యంగా 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి పౌరుడి యొక్క వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గిస్తూ 18 సంవత్సరాలకే ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2011 నుంచి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ నేషనల్ ఓటర్స్ డేని మనం జరుపుకోవడం జరుగుతుంది. గతంలో బ్రిటిష్ కాలంలో మనం అనేక చట్టాలు చూసినాం. ముఖ్యంగా 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటెంగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు, అదేవిధంగా 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇలాంటి చట్టాలు అందరికీ కూడా పూర్తి హక్కులు రాలేదు. కానీ భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా 1947 జనవరి 25వ తారీఖు నుంచి ప్రతి పౌరునికి బాధ్యత కల్పిస్తూ భారత ప్రజలే రక్షించుకోవాలని భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ని పకడ్బందీగా తయారు చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 324 ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడు తన ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నాడు. ఈరోజు ఓటుని నోటుకు అమ్ముకోకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 17 సార్లు లోక్సభ ఎన్నికలు, 17 సార్లు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 400 సార్లకు పైగా అసెంబ్లీ ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితి. మన ప్రజాస్వామ్యం ఇంత విజయవంతంగా కొనసాగుతుంది. పక్క దేశాల్లో చూస్తే సైనిక నియంతృత్వం, మన దేశాల్లో చూస్తే ప్రజాస్వామ్యం విజయవంతమైంది. అందుకనే బ్యాలెట్ ముఖ్యమైనది, బుల్లెట్ కంటే బ్యాలెట్ ముఖ్యమైనది. అందుకనే డబ్బు వద్దు, ఓటు ముద్దు. ముఖ్యంగా మనం ఇక్కడ ఓటు నోటు కాదు, ఓటు అంటే మన భవిష్యత్తు అనే దృష్టితోటి
అనే లక్ష్యంతో మనం పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో మనకు ఎన్ఎస్ఎస్ వింటర్ స్పెషల్ క్యాంపు మనం నిర్వహించడానికి అనుమతి ఇచ్చి మమ్మల్ని వెనక ఉండేది వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ పక్క ఎల్లమ్మ గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు రాజశేఖర్ గారికి మా ఎన్ఎస్ఎస్ యూనిట్ క్యాంపు తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.